నా జీవితంలో మా అమ్మ ఎంట్రీకి వెల్కమ్ పార్టీ. వావ్, వండర్ఫుల్, గుడ్ న్యూస్, కంగ్రాట్స్. పెళ్లికి ముందు ఎన్ని అనుకున్నాను, నాకు వచ్చే పెళ్ళం అంతెత్తులో ఉండాలని ఊహించుకున్నాను. అంతెత్తున ఉంటే నిచ్చెనేసుకుని కాపురం చేద్దాం అనుకున్నారా? పేషెంట్ ఎవరు? మా అమ్మాయే కడుపు నొప్పితో బాధపడుతుంది బాబు. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మాయిని లోపలికి పంపించు. వెళ్ళమ్మా. ఏం చేస్తున్నారు? పరీక్ష చేయాలి. పడుకో పాప, రా పడుకో. ప్లేట్లో పెట్టించిన సున్నుండలా ఉన్నావు. ఎవరు మీది? పొరుగురు. ఏం పేరు? అమ్మోరు. అదేం పేరు? అదే పేరు. లోపలికి ఎవరు రారులే. అందరూ ఎందుకు? నేను ఒక్కదాన్నే చాలు. అమ్మా అమ్మా, ఎరా సచ్చినోడా, కడుపు నొప్పని వస్తే చేతులేసి నొక్కుతావా? అది కాదక్క. ఏమైందే? ఈ సచ్చినోడు ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడమ్మా. ఓరేదో సచ్చినోడా, డాక్టర్ వైండి ఇలాంటి తప్పుడు పనులు చేస్తావురా? ఇలాంటి వాడికి మాటలతో చెప్పకూడదు. నాకు తగిలిండి. కొట్టండి, చచ్చినోడా, చచ్చినోడా అని. చెప్పాలి. కొట్టండి బాగా కొట్టండి. నువ్వు slow ఉండింది ఇలాంటిది. చేతులు పట్టి ఇక్కడ చేతులు వేస్తావా? అసలు. నమస్తే సార్. నమస్తే. నూరికి వదలకూడదు. కొట్టండి. ఈ డాక్టర్ నాతో చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. డాక్టరా? వీడి డాక్టర్ ఏంటి? నా దగ్గర కాంపౌండర్. అవునా? ఎంత మోసం! పోరా బయటికి. అయ్యో, మళ్ళీ ఈ ఊర్లో కనిపించావంటే పెద్దమ్మ తల్లి ముందు నరికేది మేకని కాదు, నీ పేకని. వెళ్ళా. ఇదో లెక్క. ఈ ఊరు కాకపోతే ఇంకా ఊర్లో వెళ్ళినట్టు. ఎలాగో హైదరాబాద్లో మా పిన్ని గారి ఇంటికి వెళ్తున్నా కదా, అక్కడే మకాం వేద్దాం. మా జిత్తుగడు రానివ్వండి, నా జబ్బులని చిటికలో మాయం చేసేస్తాడు. ఇంట్లో సామాన్లు మాయం చేయకపోతే చాలు. ఏంటే ఇప్పుడు వాడెందుకు వస్తున్నట్టు? అదేంటి, మా పుట్టింటి వాళ్ళు ఎవరు రాకూడదా? మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు తప్ప మా వాళ్ళు ఎవరు రాకూడదా? ఏమే రావద్దని నేనెందుకంటాను? రాని. అయినా మేఘమాల వచ్చే టైం అయింది, నువ్వు రోగం కంటిన్యూ చేయి. అమ్ములు, అమ్మా
అబ్బా అబ్బా అమ్మా నిన్నటి నుండి నాకు ఉద్యోగం దొరికిందన్న శుభవార్త అమ్మకు చెప్దామంటే తను చాలా డల్గా కనిపిస్తుంది. అమ్మా అమ్మా ఏంటలా ఉన్నావు? సెట్లో ఏం జరిగింది? అబ్బే ఏం జరగలేదు. నిన్న నువ్వు షూటింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వులా లేవు. ఎందుకు? తెలుసుకుని ఏం చేస్తావు? నాతో పాటు నువ్వు కూడా బాధపడ్డం తప్ప. తెలుసుకున్నాక ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తానులే గాని ముందు ఏం జరిగిందో చెప్పు. ఏముంది, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించారు. ఎవరు? ఆ తండ్రి కొడుకా? ఆ కొడుకు తల్లా? ఇద్దరు. జూనియర్ ఆర్టిస్టులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు కూర్చొని తినడం నాకు ఇష్టం లేదు. నిన్ను అంత పెద్ద హీరోయిన్ని వాడంత మాట అన్నాడా? జూనియర్ ఆర్టిస్టులు సపోర్టింగ్ ఆర్టిస్టులు అయితే మనుషులు కారా? తినే అన్నం ముందు లేచి వెళ్ళిపోయేంత అవమానిస్తారా? ఆ ఆడది పక్కనే ఉండి కొడుకుని పళ్ళెత్తు మాట కూడా అనలేదా? నాకు అవమానం జరిగితే తనకు సంతోషమేగా. అయినా తప్పంతా నాది. మంచి వేషం అనగానే ఇలాంటివన్నీ జరుగుతాయని ముందే ఊహించు కూడా కనీసం మీ నాన్నగారు చెప్పేది వినకుండా మూర్ఖంగా అక్కడికి వెళ్ళాను. జరగాల్సిన మర్యాద జరిగింది. ఆ క్షణం అక్కడే భూమి రెండుగా చీలిపోయి నేను అందులో కూరుకుపోతే బావుండును అనిపించింది. మొగుడొద్దు గాని ఆయన సంపాదన మాత్రం కావాలి వాడి తల్లికి. తండ్రి డైరెక్టర్గా పనికిరాడు గాని ఆయన ఆస్తి అనుభవించడం కావాలి ఆ కొడుక్కి. వీళ్ళు మనుషులు, వీళ్ళకో వ్యక్తిత్వం, ఓ సంస్కారం ఉండి చేస్తేగా. వీళ్ళన్నారని నీకు చచ్చిపోవాలనిపించడం ఏంటమ్మా? నువ్వు నోరు విప్పితే వాళ్లే తలెత్తుకోలేక చావాలి. నువ్వు, నీ సినిమా, నీ క్యారెక్టర్ మై ఫూట్ అనేసి రావాల్సింది. అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? నువ్విలాగే సంస్కారం అంటూ వేలాడుతుంటే అది లేని వాళ్ళు నిన్నిలాగే మాటలతో హింసిస్తూ ఆనందం పొందుతూ ఉంటారు. ఎవడైనా ఏదైనా అంటే తుడిచేసుకొని రాకూడదు. వాడిది వాడి మొహానికే తుడిచేసి రావాలి నాలాగా. ఫస్ట్ నిన్ను నువ్వు గౌరవించడం నేర్చుకో. అప్పుడు ఎదుటివారిని అంత దూరంలో నిలబెట్టొచ్చు. ఎక్కువ మాట్లాడితే నువ్వెంత, నీ లెక్కెంత, నీ క్యారెక్టర్ ఎంత, గో టు హెల్ అనేసి వస్తే అప్పుడు నేను సంతోషపడేదాన్ని. ఆ తల్లి కొడుకులకు తలకెక్కిన పొగరు దిగిండిపోయేది. ఏంటమ్మా ఇలా తలంచుకుని వచ్చావు? నీ ప్లేస్లో నేనుంటేనా స్టూడియో నడి బొడ్డు నిలబెట్టి ఎండు చేపలు ఎండగట్టినట్టు ఎండగట్టేదాన్ని. ఛ!
రిషి, ఇవాళ సెట్లో ఏం జరిగింది? షూటింగ్ జరిగింది. అంతకు మించి ఇంకేం జరగలేదా? ఏం జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు తెలియదు కదా డాడ్. అంటే నీకే పాపం తెలీదంటావా? విషయం ఏంటో చెప్పండి డాడ్. సెట్లో లంచ్ టైంలో భోజనానికి కూర్చున్న మనిషిని అవమానించి పంపావా లేదా? నేను తిట్టింది ప్రొడక్షన్ చీఫ్ని, డైరెక్ట్గా ఎవరిని ఏమీ అనలేదు. ఏ ఎవరైనా మీతో చెప్పుకొని ఏడ్చారా? అలాంటి అలవాటు అందరికీ ఉండదు. కొంతమంది బయటికి చెప్పుకొని మనసు బరువు తెంచుకుంటారు. ఇంకొంతమంది లోపలే కుమిలిపోతూ బయటికి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. నేను ఆ రెండు కోవలకి చెందను. లోపల ఎలా ఉంటానో బయటికి అలాగే ఉంటాను. అలా ఉండడానికి నువ్వు ఇప్పుడు మామూలు వ్యక్తివి కాదు రిషి. నీ ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. రెండింటి మధ్య సన్నటి సరిహద్దు రేఖ గీసుకొని తీరాలి. ప్రొఫెషన్ని ప్రొఫెషన్గా గౌరవించాను కాబట్టే మీ తాలూకు మనిషిని నా సెట్లో ఉండే అవకాశం కల్పించాను. ఎవరి తాలూకు మనిషి అయినా ఎవరికిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకివ్వాలి. నువ్వు అవమానించిన మనిషి మామూలు వ్యక్తి కాదు. ఆవిడ నటించిన ఎన్నో సినిమాలు కేవలం ఆవిడ కోసమే 100 రోజులాడాయి. తెలుసు. అలాంటి నటి నా సినిమాలో నాకు తల్లిగా నటిస్తున్నందుకు నాకు గర్వంగానే ఉంది. ఆ గర్వం ఇలా కూడా ప్రదర్శించవచ్చని నీకెవరు నేర్పారు? ప్రవర్తన అనేది ఒకరు నేర్పితే రాదు, ఒకరిని చూసి నేర్చుకుంటే రాదు. నువ్వు నన్ను డైరెక్టర్గా కాదన్నా నేనొక్క మాట నేను అడగలేదు. నా ముందే నిన్నగాక మొన్నొచ్చిన డైరెక్టర్స్తో నువ్వు డిస్కస్ చేస్తూ కూర్చున్నా ఆ పక్కకి రాలేదు. అంతేకాదు, నువ్వన్న నా తాలూకు మనిషికి అవకాశం ఇమ్మని కూడా నేను రికమెండ్ చేయలేదు. ఎందుకంటే నీ వ్యూస్ వేరు, నీ థాట్స్ వేరు అనుకున్నాను. సైలెంట్గా ఉండిపోయాను. కానీ నువ్వు నీ వ్యక్తిగత కోపాన్ని, ద్వేషాన్ని మనసులో పెట్టుకొని ఆవిడకి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఇలా అవమానిస్తుంటే మాత్రం సైలెంట్గా ఉండలేను. ఇన్నేళ్లైనా మీ అమ్మ ఆవిడ జోలికి పోయి ఏనాడూ ఒక మాట అనలేదు. కనీసం మీ అమ్మలోని ఆ సంస్కారమైనా నేర్చుకో. ఏమిట్రా, ఏమైంది? ఏం లేదమ్మా, నువ్వెళ్ళు. ఏమీ లేకపోవడం ఏమిట్రా? సౌదామినేమని అన్నాడా? అన్నం తినడానికి కూర్చున్న మనిషిని అవతలికి పొమ్మన్నాడు. చాలా. రిషి, ఏమిట్రా అలా చేశావు? భోజనానికి కూర్చున్న మనిషిని ఎవరైనా అవమానిస్తారా? అన్నం ముందరిచ్చి వెళ్ళకొడితే అంతకన్నా పాపం ఇంకొకటి ఉండదురా. అసలే నీ మీద అందరి కళ్ళు ఉన్నాయి. లోకంలో మంచి కళ్ళ కన్నా చెడ్డ కళ్ళే ఎక్కువరా. అనవసరంగా వాళ్ళని వీళ్ళని అని మనసు కష్టపెట్టకరా. నా వల్ల ఆవిడేం సుఖపడలేదు, సంతోషంగా లేదు. ఏ హోదా ఇవ్వకపోయినా సర్దుకుపోయింది. ఇంకా ఆమె మీద ద్వేషం చూపిస్తే ఏం ఆనందం దొరుకుతుందో అర్థం కావడం లేదు. ఇక ముందైనా మనిషిని మనిషిలా చూడటం అలవాటు చేసుకుంటే మంచిది. సి డాడ్, బేసిక్గా నేను ఇంతే, ఇలాగే ఉంటాను. మీరన్నట్టు పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషన్ వేరు. 100 రోజులు ఆడిన సినిమాల్లో నటిగా నేను ఆవిడ్ని చాలా గౌరవిస్తాను. అందుకే తీసుకొచ్చి నా తల్లి పాత్రనిచ్చాను. ఇక వ్యక్తిగా అంటారా, ఒక పెళ్ళైన వాడి జీవితంలోకి ఎంటర్ అయి వాళ్ళ కాపురాన్ని ముక్కలు చేసిన ఆవిడంటే నాకు ద్వేషం. ఆవిడ మూలంగా మా అమ్మ ఏం కోల్పోయిందో నాకు తెలుసు. నటిగా ఆవిడ అంత ఎత్తులో ఉండొచ్చు, కానీ వ్యక్తిగా, ఒక ఆడదానిగా మా అమ్మతో సమాన స్థాయిలో కూర్చునే అర్హత ఆమెకి లేదు. వ్యక్తిగా ఆమెకు ఆ గౌరవం సొసైటీలోనే దక్కదు. మన ఇంట్లో మాత్రం ఎలా దక్కుతుంది? దయచేసి మీరు ఇలాంటివేమి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు డాడ్.
హాయ్ మేఘా. నమస్తే మాస్టర్. గాడ్ బ్లెస్ యూ. మాస్టర్ ఈ రోజు కొంచెం తొందరగా వెళ్ళాలి మాస్టర్. అలాగే బంగారం. థ్యాంక్ యూ మాస్టర్. ఇవాళ రిహార్సల్స్ మాత్రమే కదా, తొందరగానే వెళ్తూ ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. తొందరగా వెళ్తావా? చూస్తాను, ఎలా వెళ్తావో నేను చూస్తాను. బాబు, రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం మాస్టర్. రెడీ. కమల్ సార్. మ్యూజిక్ స్టార్ట్ చేయి. ఓకే సార్. బాయ్స్ అండ్ గర్ల్స్ రిలాక్స్. బంగారం, మాస్టర్ రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఓకే మాస్టర్. బాబు రండి, బాబుతో ప్రాక్టీస్ అలాగే చేయించమ్మా. మాస్టర్. ఒకసారి రిపీట్ చేయి. బంగారం. బంగారం, దెబ్బ తగిలిందా బంగారం? ఏమీ లేదు మాస్టర్, ఇట్స్ ఓకే. కొంచెం మంచి అసిస్టెంట్ పెట్టుకోవచ్చు కదా మాస్టర్. మా బంగారం లాంటి అసిస్టెంట్ వేరే ఏ కోరియోగ్రాఫర్కి లేరని అందరూ నాతో అంటుంటారు. అవునా? అయితే నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇవాళ ఎంత లేట్ అయినా పూర్తిగా నేర్చుకుని వెళ్తాను. మీరు కూర్చోండి మాస్టర్. కమల్ సార్. మ్యూజిక్ ఆన్ చేయి. ఓకే సార్. స్టార్ట్ చేయి. ఏం చూస్తున్నావు? చూడండి మాస్టర్, మీ బంగారం లాంటి అసిస్టెంట్ని హీరోకి స్టెప్స్ సరిగ్గా రాకపోతే ఏ కొరియోగ్రాఫర్ అయినా నవ్వుతారు ఎక్కడైనా? ఏమైంది బంగారం, అలా నవ్వచ్చా? తప్పు కాదు. సారీ మాస్టర్. ఓకే, రెడీ రెడీ చేద్దాం. జాగ్రత్త అమ్మా. మ్యూజిక్ మ్యూజిక్ ఆన్ చేయి. అలా కాదు, చిన్న చిన్న బిట్స్గా ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి నేను చేసేటప్పుడు చూడండి సరిగ్గా. ఏ, నీకున్నట్టు నా నెత్తిన కూడా కళ్ళున్నాయి అనుకున్నావా? అందుకేనా కాళ్ళు అడ్డం పెట్టారు? మీ కళ్ళు అంత బాగా కనిపించినప్పుడు నా కాళ్ళు కూడా కనిపించాలి కదా. షరాప్. నేను మా అమ్మని
కలుసుకోవడానికి వెళ్ళాలిరా రాక్షసుడా. నీ శాడిజంతో ఇంకా లేట్ చేయకురా, నీకు పుణ్యం ఉంటుంది. ఏయ్, ఏం చూస్తున్నావు? స్టార్ట్ చేయి.